నిన్న ఒంట్లో పోలేదని ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఆ డాక్టర్ గారు అడిగారు ఏమైందని. నేనైతే అన్నాను నీరసంగా ఉన్నది, జ్వరం వచ్చినట్టున్నది చూడమన్నాను. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు వైరల్ ఫీవర్ ఎక్కువ ఉన్నది, డెంగ్యూ మలేరియా, మీరు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలన్నారు. నేను వద్దులేండి ట్యాబ్లెట్లు ఇచ్చేయండి 2 రోజులకి అన్నాను. అతను ఏమన్నారంటే తర్వాత నేను ఇష్టం ఇచ్చేస్తాను, మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలని నాకు ఒక డౌట్ పెట్టారు. సర్లే కదా టెస్ట్ చేసేయమన్నాను. అతను ఎవరికో ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఒక అతను వచ్చేసి నా బ్లడ్ పట్టుకు వెళ్ళిపోయాడు. రిపోర్టు గంటలో వస్తుంది, ఫోన్ చేస్తాను అన్నాడు. కాకపోతే డబ్బులు మాత్రం 1500 కొట్టమన్నాడు. దెబ్బతో నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏంటండి 1500 అంటే అవునండి 1500 బేరాలు ఉండవు అన్నాడు. సర్లే కదని నేను అన్నీ మూసి నాకు ఇంటికి వెళ్ళిపోయాను. ఒక గంటలో వద్దామని. అతను గంట అయినాక మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నారు. డాక్టర్ గారు అయితే రిపోర్ట్లు చూసి మీకు ఏమీ లేదు, ఓన్లీ ఫీవర్ అని 2 రోజులకి ట్యాబ్లెట్ ఇచ్చి అలాగే ఇంజక్షన్ చేసి పంపించేశారు. డాక్టర్ గారు అయితే 100 రూపాయలు తీసుకున్నారు. ట్యాబ్లెట్లు, డాక్టర్ గారి ఫీజు, ఈ టెస్టులు మొత్తం అన్ని కలిపి 2000 లెక్క తీరింది. మన అసలే సొంత ప్రాణాలు కదా, ఎవరి దగ్గర ఏం మాట్లాడినా డాక్టర్ దగ్గర ఏం మాట్లాడలేం కదా అని నేను ఇంకా మూసుకుని వెళ్ళిపోయాను. నాకు జరిగినట్టు మీకు కూడా జరిగితే ఒక లైక్ వేసుకొని కామెంట్ చేసి షేర్ చేయండి.